కనిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం. వేసవి సెలవులు వచ్చాయి. విహాన్ తన తాతయ్య ఆనంద్ దగ్గరికి వెళ్లడానికి చాలా ఆతృతగా ఉన్నాడు. తాతయ్యా, ఈసారి మనం ఏ గుడికి వెళ్దాం అని ఫోన్లో అడిగాడు విహాన్. విహాన్ తాతయ్య ఇంటికి చేరుకోగానే ఆనంద్ తాతయ్య ప్రేమగా పలకరించారు. విహాన్, ఈసారి మనం చాలా ప్రత్యేకమైన గుడికి వెళ్దాం. అది కనిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం అన్నారు తాతయ్య. మరుసటి రోజు ఉదయం తాతయ్య, విహాన్ కనిపాకం వైపు బయలుదేరారు. తాతయ్య, కనిపాకం ఎక్కడ ఉంది? మనం అక్కడికి ఎలా వెళ్తాం అని అడిగాడు విహాన్. అది చిత్తూరు జిల్లాలో ఐరాల మండలానికి దగ్గరగా ఉంది. తిరుపతి లేదా చిత్తూరు నుండి సులభంగా చేరుకోవచ్చు. మార్గమంతా పచ్చని పొలాలు, అందమైన దృశ్యాలతో నిండి ఉంటుంది అని వివరించారు తాతయ్య. కొద్దిసేపటి తర్వాత వారు కనిపాకం వరసిద్ధి వినాయక దేవాలయానికి చేరుకున్నారు. గుడిగోపురం చాలా పెద్దదిగా రంగురంగుల శిల్పాలతో అలంకరించబడి ఉంది. విహాన్ ఆశ్చర్యంగా పైకి చూశాడు. వావ్, తాతయ్య, ఎంత అద్భుతంగా ఉందో అన్నాడు. గుడి లోపలికి వెళ్లగానే ఆనంద్ తాతయ్య గుడి చరిత్రను వివరించడం మొదలుపెట్టారు. విహాన్, ఈ గుడి చాలా పాతది. పూర్వం ఇక్కడ 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డివారు, ఒకరు మూగవారు, మరొకరు చెవిటివారు. వారు తమ పొలంలో నీటికోసం బావి తవ్వారు అన్నారు. బావి తవ్వుతుండగా ఒక రాయి అడ్డుపడింది. ఆ రాయిని తొలగించగానే బావి నుండి రక్తం రావడం మొదలైంది. ఆ రక్తం పడగానే ఆ 3 అన్నదమ్ములకు చూపు, మాట, వినికిడి శక్తి వచ్చాయి. ఆశ్చర్యంగా బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది అని తాతయ్య చెప్పారు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే వినాయకుడి విగ్రహం ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. అందుకే దీనిని వరసిద్ధి వినాయకుడు అంటారు. బావిలోని నీరు ఎప్పుడూ ఇంకిపోదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ సత్యప్రమాణం చేస్తారు. ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు ఇక్కడ ప్రమాణం చేస్తే నిజం బయటపడుతుంది అని తాతయ్య వివరించారు. విహాన్ ఆ విగ్రహం పెరుగుతుందనే విషయం విని ఆశ్చర్యపోయాడు. వారు గుడిలో జరుగుతున్న పూజలను, సత్యప్రమాణం చేస్తున్న భక్తులను చూశారు. గుడి అంతా ఒక దివ్యమైన శక్తితో నిండి ఉంది. విహాన్ భక్తిగా చేతులు జోడించాడు. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు. మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా వినాయకుడిని పూజిస్తే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అందుకే వినాయకుడిని పూజించడం చాలా ముఖ్యం అని తాతయ్య విహాన్కి చెప్పారు. విహాన్ తాతయ్య మాటలను శ్రద్ధగా విన్నాడు. గుడి నుండి బయలుదేరేటప్పుడు విహాన్ మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. తాతయ్య, ఈ గుడిని చూపించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ వద్దాం అన్నాడు విహాన్. తాతయ్య నవ్వుతూ, తప్పకుండా విహాన్, వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడూ మనకు ఉంటాయి అన్నారు. తాతయ్య, విహాన్ గుడి చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని చూశారు. గుడి ప్రాంగణంలో అనేక చిన్న చిన్న మండపాలు, ఉపాలయాలు ఉన్నాయి. ప్రతి మండపం పాతకాలపు శిల్పాలతో అలంకరించబడి ఉంది. ఈ గుడి నిర్మాణం చాలా అద్భుతం విహాన్. ప్రతి గోడపై ఒక కథ ఉంది అన్నారు తాతయ్య. తాతయ్య, సత్యప్రమాణం గురించి ఇంకా చెప్పండి అని అడిగాడు విహాన్. ఇక్కడ ప్రమాణం చేసినప్పుడు అబద్ధం చెప్పినవారికి కొన్ని ఇబ్బందులు వస్తాయని నమ్మకం. అందుకే ఎవరూ ఇక్కడ అబద్ధం చెప్పడానికి సాహసించరు. ఇది న్యాయానికి, ధర్మానికి ప్రతీక అని తాతయ్య వివరించారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు. వినాయక చవితి రోజున గుడి అంతా దీపాలతో, పూలతో అలంకరిస్తారు. అది చూడటానికి 2 కళ్ళు చాలవు అని తాతయ్య చెప్పారు. ప్రసాదం కూడా చాలా రుచిగా ఉంటుంది అని విహాన్ నవ్వుతూ అన్నాడు. మనం తిరుపతి నుండి వచ్చాంకదా తాతయ్య, ఇంకా ఎక్కడి నుండి రావచ్చు అని అడిగాడు విహాన్. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల నుండి కూడా రైలు లేదా బస్సు ద్వారా చిత్తూరు లేదా తిరుపతికి వచ్చి అక్కడి నుండి బస్సు లేదా టాక్సీలో కనిపాకం చేరుకోవచ్చు. రోడ్డు మార్గం చాలా బాగుంటుంది అని తాతయ్య వివరించారు. సాయంత్రం అవుతుండగా వారు గుడి నుండి బయలుదేరారు. విహాన్ మనసులో
వినాయకుడి పట్ల భక్తి, గుడి చరిత్ర పట్ల గౌరవం పెరిగాయి. తాతయ్య, కనిపాకం చాలా గొప్ప ప్రదేశం. మళ్ళీ ఎప్పుడు వస్తాం అని అడిగాడు. వినాయకుడి ఆశీస్సులతో త్వరలోనే మళ్ళీ వద్దాం అని తాతయ్య చిరునవ్వుతో అన్నారు.